వెల్కమ్ టు ది లియో. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే రాబోయే రోజులు సువర్ణ అక్షరాలతో లిఖించబడతాయి. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ని అయితే నిన్న విడుదల చేయడం జరిగింది. ఇక చంద్రబాబు గారు గతంలో 2020ని 2020లోనే 2020 అని చెప్పి ఒక విజన్ డాక్యుమెంట్ని ఆ రోజుల్లోనే విడుదల చేశారు. రాబోయే 20 సంవత్సరాల్లో టెక్నాలజీ ఎలా పెరగబోతుంది, జనాభా ఎలా పెరగబోతున్నారు, ఏ అవసరాలు ఉంటాయనే అంశాలకు సంబంధించి గతంలోనే చంద్రబాబు గారు చేశారు. ఆ తర్వాత 2020 ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా 2047 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ని అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కార్యక్రమం అయితే నిన్న జరిగింది. మంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్తో పాటు కీలక నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. సో సుస్పష్టమైనటువంటి లక్ష్యాలను అయితే 2047కి అయితే నిర్మించుకోవడం జరిగింది. ప్రభుత్వాలు ఉండొచ్చు, మారొచ్చు, లేదా అధికారులు ఉండొచ్చు, మారొచ్చు, బట్ లక్ష్య సాధన దిశగా ముందుకు కదలని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. ఒక రకంగా ఈ 2047 అంటే 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ 100% అక్షరాస్యత సాధించడంతో పాటు $42,000 ఆర్థిక వ్యవస్థగా మారటంతో పాటు ఇతర అన్ని అంశాల్లో కూడా పూర్తి పురోగతి సాధించడం, నిరక్షరాస్యత ప్రస్తుతానికి 4%గా ఉన్నటువంటి నిరక్షరాస్యతను 2%కి తగ్గించడం, ఆయు ప్రమాణం ప్రస్తుతానికి 70 సంవత్సరాలుగా ఉంది, దాన్ని 85 సంవత్సరాలుగా పెంచడం, అక్షరాస్యత ప్రస్తుతం 72%గా ఉంది, దాన్ని పూర్తి 100% అక్షరాస్యతగా మార్చడం, అలాగే పెట్టుబడుల ఆకర్షణ రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లోకి పెట్టుబడులు రాబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకు సమర్థవంతమైనటువంటి మానవ వనరులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇదే సమయంలో మనకి ప్రకృతి సంపద కూడా కావాల్సినంత ఉంది. అన్నిటికీ మించి పోర్టులు కానివ్వండి, నదులు కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో పుష్కలంగా ఉండటంతో ఖచ్చితంగా ఈ సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే 2047 నాటికి అనుకున్న లక్ష్యం సాధించడంలో ఎటువంటి సందేహం ఉండబోదని చెప్పి చంద్రబాబు గారు అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక సుస్పష్టమైనటువంటి లక్ష్యాలు నిర్దేశించుకోవడంతో పాటు ఒక 10 సూత్రాలను అయితే నిన్న చంద్రబాబు గారు అయితే విడుదల చేయడం జరిగింది. ఇక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా నిన్న మాట్లాడుతూ ఒక వ్యక్తి కోసం కంటే కళ అది కోట్లాది మంది కోసం కలగంటే దాన్ని మహాస్వప్నం అంటారు. చంద్రబాబు గారు లాంటి దార్శనికుని నేత దగ్గర పనిచేయడం ఒక రకంగా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చంద్రబాబు గారితో ఎంత సఖ్యతగా ఎంత ఇదిగా మెలుగుతున్నానో రెండు పార్టీల కింది స్థాయి నేతలు కూడా అంతే సఖ్యతతో ఉండాలి అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో మొత్తంగా నిన్న జరిగినటువంటి ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ఏ విధంగా మారబోతున్నాయనేది చాలా స్పష్టంగా చేసింది. ఇంకో పక్క అమరావతి నిర్మాణం శరవేగంగా పూర్తవుతుంది. దాదాపుగా రాబోయే 3 ఏళ్లలోనే మెయిన్ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటికే మంత్రి నారాయణ కూడా చెప్పడం, దానికి సంబంధించి ఇప్పటికే 20,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి నిధులు విడుదల చేయడం, దానికి సంబంధించిన జీవోలు విడుదల చేయడం, అలాగే కేంద్రం నుంచి కూడా అమరావతికి కొన్ని ప్రాజెక్టులు కీలకమైన ప్రాజెక్టులు రావటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు ఉన్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటమే దీని ప్రధాన లక్ష్యంగా అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. రాష్ట్ర అభివృద్ధికి రోడ్ మ్యాప్ స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రం విడుదల. $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని నిలపటమే ప్రధాన లక్ష్యం. $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, తలసరి ఆదాయాన్ని $42,000 పెంచేయడమే లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు. ప్రస్తుతానికి $3,200 ఉంది, అది $42,000 పెంచడమే ప్రధాన లక్ష్యం. అయితే దీన్ని సాధించడానికి AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు డీప్ టెక్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకోవాలని నిన్నైతే తీర్మానించడం జరిగింది. 2 మెగా పోర్టుల నిర్మాణం కూడా జరుగుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందే కొంది పోర్టుల ఆవశ్యకత అనేది చాలా వేగంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో 2 మెగా పోర్టుల నిర్మాణానికి కూడా
నిన్నైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు హై స్పీడ్ రైలు రోడ్ నెట్వర్క్లను కూడా భారీగా ఆధునీకరించి డెవలప్ చేయాలనేది నిన్న ఇచ్చినటువంటి రూట్ మ్యాప్లో అయితే తెలుస్తుంది. సో విజన్ డాక్యుమెంట్ ఏదైతే స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఉందో దానికి సంబంధించినటువంటి ప్రతులను అయితే పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు గారు, నారా లోకేష్తో పాటు చీఫ్ సెక్రటరీతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా సత్యకుమార్ వీరందరూ కూడా నిన్నైతే దీన్నైతే విడుదల చేయడం జరిగింది. చంద్రబాబు గారు ఒకటి స్పష్టంగా చెప్పారు, రాసి పెట్టుకోండి 2047 నాటికి స్వర్ణాంధ్ర అనేది సాకారం అవుతుంది. ఆల్రెడీ 2020లోనే 2020 అని 20 సంవత్సరాల ముందు చూపుతో నాడు నేను మాట్లాడితే ఎగతాళి చేశారు. బట్ అదే నిజమైంది. ఈరోజు కూడా నేను చేసే ఈ 2047 అంటే చాలామంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. బట్ కానీ ఆనాటికి ఖచ్చితంగా రాష్ట్రం అనేది పురోగతి సాధిస్తుంది. దానికి ప్రజలు కూడా విరివిగా సహకరించాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. 10 సూత్రాలతో ప్రణాళిక, ఆరోగ్యం, సంపద, సంతోషం. సో ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047 యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మొదట ఆరోగ్యం, సంపద, సంతోషం ఇవన్నీ కలగలిపితేనే ఇది జరుగుతుంది. వాస్తవానికి ఇటీవల కుటుంబాలు, అందుకనే చంద్రబాబు గారు కూడా ఆయుష్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి యావరేజ్ సగటు ఆయుష్ అనేది 70 సంవత్సరాలుగా ఉంది. దాన్ని 85 సంవత్సరాలకి పెంచాలని చెప్పి కూడా చంద్రబాబు గారు తీర్మానించడం జరిగింది. అందుకనే అమరావతి లాంటి సిటీలను ఏర్పాటు చేసే సమయంలో కూడా పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కొంత ఏరియాను దానికోసం పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో దాని జోలికి వెళ్ళకూడదని కూడా కొన్ని తీర్మానాలు కూడా చేయడం జరిగింది. సో అంటే ఖచ్చితంగా ప్రజల ఆయు ప్రమాణాన్ని కూడా పెంచాలి అనేది చంద్రబాబు గారి ప్రధాన ఉద్దేశం. పూర్తి స్థాయిలో అక్షరాస్యత, వాళ్ళకి సంపూర్ణ ఆహారం. ఇప్పటికి కూడా కొంతమంది ఆహారం అందక చనిపోతున్న కేసులు అక్కడక్కడ దొరుకుతున్నటువంటి పరిస్థితి. సో అవి పూర్తిగా నిర్మూలించడంతో పాటు, నిరక్షరాస్యతను నిర్మూలించడంతో పాటు ఏదైతే పేదరికం ప్రస్తుతానికి 4% ఉందో దాన్ని 2% తగ్గించాలి అనేది అయితే దీని ప్రధాన లక్ష్యంగా ఉంది. విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సభలో సీఎం చంద్రబాబు గారు, మనకు మెరికల్ లాంటి యువత ఉన్నారు, మానవ వనరులు ఉన్నాయి, సహజ వనరులకు కూడా కొదవలేదు, ఇవన్నీ సక్రమంగా వినియోగించుకుంటే స్వర్ణాంధ్ర సాధ్యమే. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రానికి 20 లక్షల నుంచి 30 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. ఖచ్చితంగా సాధిస్తాం. తద్వారా 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో మనకున్నటువంటి అటు మానవ వనరులు కానివ్వండి, ఇటు సహజ వనరులు కానివ్వండి, వీటన్నిటినీ యువత కానివ్వండి, యువశక్తి కానివ్వండి, వీటన్నిటినీ కన్నా క్రమ పద్ధతిలో ఉపయోగించుకోగలిగితే స్వర్ణాంధ్ర విజన్ 2047 అనేది ఖచ్చితంగా సాధ్యమవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. సో 25 ఏళ్ల రాజకీయ స్థిరత్వంతో సమగ్ర అభివృద్ధి, కులం ప్రాంతం పరంగా కొట్టుకునే రోజులు పోయాయి. నేను చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నట్టే కూటమి నేతలంతా ఉండాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటే నేను చంద్రబాబు గారితో ఎంత సఖ్యతగా ఉంటున్నానో కూటమి నేతలందరూ కూడా అలాగే ఉండాలని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ అయితే పిలుపునివ్వడం జరిగింది. ప్రధాని వికసిత భారత్ కోసం ఆలోచిస్తున్నారు. అందులో అంతర్భాగమే స్వర్ణాంధ్ర విజన్ 2047. ఒక వ్యక్తి కంటే కళ, కోట్లాది మంది కోసం కంటే అది మహాస్వప్నం. అలాంటిది ఈ విజన్ డాక్యుమెంట్. చంద్రబాబు గారి దార్శనికతకు ఈ విజన్ డాక్యుమెంట్ అనేది ఒక నిదర్శనం అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 10 సూత్రాలను కూడా విడుదల చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం అవి కూడా. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారం, అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషమే ప్రధానంగా లక్ష్యం. ఇచ్చాపురం నుంచి మంత్రాలయం వరకు అన్ని ప్రాంతాల అభివృద్ధి. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణలో చంద్రబాబు గారు. సో స్వర్ణాంధ్ర సాధనకైతే 10 సూత్రాలు అని చెప్పి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఒకటి, పేదరికం లేని సమాజం. వచ్చే 5 ఏళ్లలో పేదరికాన్ని తగ్గించాలి. 2047 నాటికి తలసరి ఆదాయాన్ని $42,000 పెంచాలి. దీనిలో భాగంగానే పేదల ఆదాయం పెంచే మార్గంపై దృష్టి పెట్టాం. P4 విధానంలో అట్టడుగు వర్గాల వారికి ఆర్థికంగా పైకి తెస్తామని చెప్పి చెప్పారు. ఇక ఉపాధి, ఉద్యోగ కల్పన, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అందుబాటులోకి తెస్తాం. జనాభా పెరగాలి, దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూడా చెప్పడం జరిగింది. ఇక నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి. ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయి. విశాఖపట్నం, తిరుపతి, అమరావతిలో నాలెడ్జ్ హబ్బులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. ఇక నీటి భద్రత, నదుల అనుసంధానం పూర్తి చేస్తాం. కనీసం 500 TMCల నీటిని గోదావరి నుంచి పెన్నా, బనకచెర్లకు తీసుకెళ్లే
వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి నీటిని అయితే అందిస్తామని చెప్పారు. ఇక సాగులో అధునాతన సాంకేతికం, రైతును రాజును చేస్తాం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యత ఇస్తాం, యాంత్రీకరణ, AI, డ్రోన్, సేద్యం తదితర విధానాలను అమలు చేసి రైతులకు సహకరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక ప్రపంచ స్థాయి అత్యుత్తమ లాజిస్టిక్స్, దేశ GDPలో 14% రవాణాకే ఖర్చు అవుతుంది. చైనాలో ఇది 8% మాత్రమే. దీ ఖర్చును తగ్గించాలి. రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. జల రవాణాను కూడా వినియోగించుకుంటాం. తద్వారా రవాణా వ్యయాన్ని అయితే పూర్తిగా తగ్గిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక వ్యయ నియంత్రణ, ఇంధన వనరుల వినియోగం అని చెప్పి ఇంధన రంగంలో వనరుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం, ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీ వైపు చూస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయాలనే సంకల్పం ఉంది. సూర్యఘర్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రోత్సహిస్తాం. మిగులు విద్యుత్ గ్రిడ్ను సరఫరా చేసి అదనపు ఆదాయాన్ని సాధించే మార్గం చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది. విద్యుత్ కొనుగోలు ధర యూనిట్ ₹5.19 ఉండగా ఈ ఏడాది ₹4.80 కంటే దాదాపుగా యూనిట్కు 40 పైసలు అయితే తగ్గించాము. దీన్ని మరింత భవిష్యత్తులో కూడా తగ్గిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక నాణ్యమైన ఉత్పత్తులు, రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం, టెక్నాలజీ ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించి ప్రపంచ మార్కెట్తో పోటీ పడే ఉత్పత్తులను తయారు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మనకు తెలుసు, మనం చైనా వస్తువులు అంటే మనకు ఒక రకమైన భావన ఉంటుంది, జపాన్ వస్తువులు అంటే మనకు ఒక రకమైన భావన ఉంటుంది. ఎందుకంటే చైనా అంటే కొద్దిగా డెలికేటెడ్ అనో లేకపోతే ఇంకోటనో ఒక ఫీల్ మనకు ఉంటుంది. బట్ జపాన్ అనేటప్పటికీ కాస్ట్ ఎక్కువైనప్పటికీ కూడా దానిలో క్వాలిటీ కానివ్వండి, దాని బ్రాండింగ్ కానివ్వండి చాలా పకడ్బందీగా ఉంటుంది. వాళ్ళు ఏ విషయంలో కూడా రాజీ పడరు. సో అలాంటి ప్రపంచ స్థాయి ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. స్వచ్ఛాంధ్ర, ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్రను జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. పల్లెలు, పట్టణాల్లో స్వచ్ఛాంధ్రత పాటించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇక అన్ని రంగాల్లో విస్తృత సాంకేతికత, డేటా అనేది భవిష్యత్తు సంపద. వివిధ రకాల డేటాలను అనుసంధిస్తాం. తద్వారా మనం తీసుకునే నిర్ణయాలు సంపూర్ణంగా ఉంటాయి. ఎంత కష్టపడుతున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంత స్మార్ట్గా పనిచేస్తున్నాం అనేది ముఖ్యమని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ లాంటి మిత్రుడు ఉండడం ఒక సంతోషం అని చెప్పి నిన్న చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ స్పష్టంగా ఉంది. ప్రస్తుత జనాభా 5.3 కోట్లు, 2047 నాటికి 5.8 నుంచి 6 కోట్లు అవ్వచ్చు. అక్షరాస్యత 72% ఉంది ప్రస్తుతం, అది 100% అవ్వాలి. ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతానికి $170 బిలియన్ ఉంది. దాన్ని $2.4 ట్రిలియన్ మార్చాలి. ఇదే అతిపెద్ద సవాల్ అని చెప్పొచ్చు. సగటు ఆయు ప్రమాణం ప్రస్తుతానికి 70.6 సంవత్సరాలుగా ఉంది. దీన్ని 85 సంవత్సరాలకు మార్చాలి. ప్రస్తుతానికి మహిళా కార్మిక శక్తి అనేది 45.8% ఉంది, అంటే 50% కూడా లేదు. దీన్ని 80%కి పెంచాలి. తలసరి ఆదాయం $3,200 ఉంది. దీన్ని $42,000 పెంచాలి. పట్టణ జనాభా ప్రస్తుతానికి 36% ఉన్నారు. దీన్ని ఆనాటికి 60%కి పెంచాలి. నిరుద్యోగ రేటు 4.1% ఉంది. దీన్ని 2% కంటే కూడా తగ్గించాలి. ఇక ఎగుమతులు $19.3 మిలియన్ ఎగుమతులు అయితే జరుగుతున్నాయి. దీన్ని $450 బిలియన్ పెంచాలి. అంటే ప్రస్తుతానికి $19.3 బిలియన్ ఉంది. దాన్ని $450 బిలియన్ ఎగుమతులు, అంటే రాష్ట్రం నుంచి విస్తృత స్థాయిలో ఉత్పత్తులు చేసి వాటిని ఎగుమతి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తానికి నిన్న స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.